1 2 3 క్లాప్ 1 2 3 క్లాప్. నానా, ప్రేమ గురించి నువ్వు చాలాసార్లు చెప్పినావు కదా, అంటే ఫస్ట్ టైం నువ్వు చెప్పినప్పుడే విన్నా నేను. ప్రకృతిపరమైన ప్రేమ ఇప్పుడు సినిమాలో చూపించింది ప్రపంచ ప్రేమ. ఇప్పుడు నార్మల్గా ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉండేది ప్రేమ కాదు, అసలు ప్రకృతిపరమైన ప్రేమ వేరు అని నువ్వు చెప్పినావు. అంటే ప్రేమించడం ప్రపంచం, ప్రేమగా ఉండడం, నువ్వే ప్రేమ కావడం ప్రకృతి. ఓకే, ఇప్పుడు ప్రేమించాలంటే ఇంకో వ్యక్తి కావాలి కదా, మరి భూమి మీద ఎవ్వరు లేకపోతే ఇప్పుడు ప్రేమ లేదా? ఓన్లీ మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధం గురించి మన ప్రపంచం చెప్తుంది. ప్రకృతిలో ప్రేమ అంటే నీ స్వభావం అంతే, అది అట్లా. నువ్వు చెప్పిన తర్వాత నాకు ప్రేమ మీద క్లారిటీ వచ్చింది, నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఎప్పుడు స్నేహం గురించి చెప్పలేదు. నాకు ఒక డౌట్ ఉండే, అసలు ప్రకృతిపరమైన స్నేహం, ప్రపంచపరమైన స్నేహం ఏమైనా ఉందా అని. ఇప్పుడు స్నేహం గురించి ఒక చిన్న వ్యాఖ్య నేను రాసుకున్నది ఏంటంటే, నాకు స్నేహితులు లేరు, నాకు స్నేహమే ఉంది అని నేను రాసుకున్నాను. నువ్వు సరిగ్గా చూడు, ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్ అంటే ఇతను నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పిన సందర్భం నేను ఎప్పుడు చెప్పుకున్నాను నా జీవితం. నాకు ఎవ్వరు లేరు క్లోజ్ ఫ్రెండ్స్. 2009లో ఒక మిస్టీరియస్ ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు ఇది హఠాత్ అనుభవం కలిగింది. అసలు స్నేహితులు లేరు, అసలు స్నేహం ఉందంతే. స్నేహితుడు ఇతను అన్నది ఒక బంధం. నేను ఎవరితో ఉంటే వాళ్ళతో నాకు స్నేహం ఏర్పడుతుంది. ఆ క్షణానికి నువ్వు స్నేహితుడు క్షణానికి. ఆ తర్వాత స్నేహం అంటవా నాకు సమస్తముతో ఉన్నది. సో స్నేహం వేరే, స్నేహితుడు అంటే దీన్ని ఫ్రెండ్షిప్ అండ్ ఫ్రెండ్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ అనేది నా ఎక్స్పీరియన్స్. ఇది నేను ఎవరికి ఒప్పించాలని చెప్పను. నాకు అనిపిస్తుంది అన్నట్టు నాకు స్నేహితులు లేరు. ఇంకొకటి, ఒక మిస్టీరియస్ థింగ్ ఏం జరిగింది, దానివల్ల చాలామంది ఫ్రెండ్స్ అఫెండ్ అయ్యారు కూడా. అంటే ఇప్పుడే పరిచయమైన వ్యక్తి, ఒక 50 ఏళ్ల క్రితం పరిచయమైన వ్యక్తి నాకు ఒకటే అనిపిస్తున్నాడు. అంటే నాకు ఎప్పుడైతే గతం పక్కకి వెళ్ళిపోయిందో, అందరు మనుషులు ఎప్పటికప్పుడు కలవడం, అప్పటికప్పుడే మాట్లాడుకోవడం, గతం యొక్క ఛాయలు ఏమీ లేకపోవడం, ఆ తర్వాత టాటా బాయ్ బాయ్ చెప్పుకొని వెళ్ళిపోవడం. ఒకసారి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్ ఒకసారి వచ్చాడు జేఎన్టీ హాస్టల్లో. వచ్చిన తర్వాత ఇంకొక ఫ్రెండ్ అప్పుడే వచ్చాడు. అసలు నేను ఇద్దరితో మాట్లాడుతుంటే నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న ఫ్రెండ్ అన్నాడు, నువ్వు ఇప్పుడే వచ్చిన వాళ్ళతో అట్లే మాట్లాడుతున్నావు, నువ్వు నాతో అట్లే మాట్లాడుతున్నావు అన్నాడు. నేనన్నా అట్లా జరిగింది అది. ఒకప్పుడైతే నేను మా ఫ్రెండ్ అని గొప్పగా చెప్పుకోవడం, ఎందుకంటే అలా చెప్పాలంటే నాకు గతమే ఆధారం కదా. సో నా నుంచి గతం వెళ్ళిపోయింది, నా గతమే లేదు, నీ గతం ఎక్కడిది. ఏ క్షణానికి ఆ క్షణం బతకడం మొదలైంది. తద్వారా నాకేం తెలుస్తుందంటే, ఎవరు నా ఆరాలోకి వస్తే, ఎవరు నా పరిధిలోకి వస్తే వాళ్ళు ఆ క్షణానికి ఫ్రెండ్ అంతే. వెళ్ళిపోయిన తర్వాత ఎవరు లేరు, నేను ఒక్కడిని ఉన్నా. అప్పుడు నేను స్నేహమై ఉన్నాను. ఆ టైంలో కుక్క వస్తే కుక్కతో స్నేహం, ఆ టైంలో చెట్టు ఉంటే చెట్టు కింద స్నేహం. ఆ క్షణానికి ఎట్లా అంటే అట్లా. సో దిస్ ఈస్ మై అండర్స్టాండింగ్. చాలామంది ఏం చేస్తున్నారు, ఎవరైతే వింటున్నారో, ఎవరో ఫేమస్ పర్సన్ చెప్పిన దాన్ని బేస్ చేసుకుని నేను చెప్పిన దాన్ని లింక్ చేస్తున్నారు. బుద్ధుడు ఏదైనా చెప్పాడు అనుకో, బుద్ధుడికి అట్లా చెప్పమని ఎవరు చెప్పారు? రమణ మహర్షి ఉన్నాడు అనుకో, రమణ మహర్షికి అట్లా ఉండమని ఎవరు చెప్పారు? రమణ మహర్షి ఫేమస్ అయ్యాడు, అందరూ భగవాన్ అంటున్నారు, కొన్ని లక్షల మందికి ఆరాధ్యం కాబట్టి, అతని చుట్టూ ఒక ఆరా ఉంది కాబట్టి అక్కడి నుంచి చూస్తున్నావా? అట్లా కాకుండా ఆయన మొట్టమొదటి రోజు చూడు, అతను ఆర్డినరీ మ్యానే కదా. సో ఒకటి చెప్పడానికి నీ ఎగ్జిస్టెన్షియల్ ఎక్స్పీరియన్స్ ఆధారం అయితే చాలా అద్భుతం. నేను అట్లా చెప్తున్నా. నేను జీవితంలో సాధించేది లేదు, కోల్పోయేది లేదు, అందుకే చెప్తున్నా. నాకే భయం లేదు, ఎవరేమనుకుంటారని నాకేం లేదు, ఎవరేమన్నా అనుకోని, అందుకే చెప్తున్నా. నాకు చిన్న కించిత్ అటువంటి భావన నా నోరు పెగలదు. అంటే ఇప్పుడు స్నేహం అనేది ఇచ్చి తీసుకునేది కాదా, అది వేరే. అంటే నేను అసలు ఇచ్చేవాడు తీసుకునేవాడు ఎవడు ఉండడు, అట్లా అనిపిస్తుంది అంతే. స్నేహం అనేది నువ్వు అయ్యి ఉంటావు. ఇప్పుడు ఇది ఎడమ చేయికి ఇచ్చానా? ఎడమ చేయికి ఇయ్యలేదు మరి అదే నీ దగ్గరే ఉంది. అయిపోయి
అంటే లవ్ అండ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి సంథింగ్ లైక్ దిస్. అదే నువ్వు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం నాకు ప్రేమ స్నేహం రెండు అదే. స్నేహము అన్ని విషయాల అంతర్భాగం. స్నేహం అనేది ఎవరు నీ లైఫ్లోకి వచ్చినా సరే అతని పట్ల ఉన్న ఒక సద్భావన. ఓకే. తర్వాత నీకు ఒకరి పట్ల కలిగే ఒకనొక ఫీలింగ్ ఏదైతే ఉందో అది లవ్ అను. రెండొకటే. అంటే కొంచెం చిన్న చిన్న తేడాలు ఉండొచ్చు. ఇప్పుడు స్నేహం అనగానే చెట్టు పుట్ట గిట్ట గిట్ట అన్ని రావచ్చు. ప్రేమలో కాస్త ఆపోజిట్ సెక్స్ కి ఇంపార్టెన్స్ ఉండొచ్చు ప్రాబ్లమ్ ఎంతో కొంత, అట్లీస్ట్ 1%. నా దృష్టిలో రెండు దాదాపు సమానార్థకాలే నా దృష్టిలో. ఎందుకంటే స్నేహం లేకుండా ప్రేమ ఎట్లుంటుంది అట్లా. సో పరిపూర్ణ స్నేహమే అది ప్రేమగా పరిణమిస్తుంది తప్ప స్నేహం మేము చాలా ప్రేమించుకుంటాం కానీ మా మధ్యన స్నేహం లేదంటే అది పక్వాసలు అబద్ధం. రెండవది, ఇప్పుడు నువ్వు చాకుతో కోస్తున్నావు, చాకుతో స్నేహం లేకపోతే సరిగ్గా ఎట్లా కోస్తావు? సో స్నేహం అన్నది ఒక సామరస్యానికి సంబంధించిన డైమెన్షన్. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే తాత్కాలిక ఏకాత్మ భావన స్నేహం. తాత్కాలిక ఏకాత్మ అంటే అప్పటికప్పుడు ఒక అంగీకారం కుదురుతుంది అన్నట్టు. అందరం ఒక ఎగ్జాంపుల్, ఒక ఆటో వచ్చింది, 7 సీటర్ ఆటో. అందులో ఒక 10 కిలోమీటర్స్ వద్దకు వెళ్ళాలి. ఆటోలో నీతో పాటు 8 మంది కూర్చున్నారు. సో ఆ టైంలో ఒకరి మధ్యన ఒకరికి ఏర్పడేది తాత్కాలిక స్నేహం అన్నట్టు. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టుకోరు, సామరస్యం చెడకుండా చూసుకుంటారు, చేతులు ఒకరి మీద ఒకరు వేసుకోరు, ఎవరు చెప్పలే. అక్కడ ఆటోలో ఏం బోర్డు రాసలేదు. ఈవెన్ ఆటో అటు ఇటు కదులుతున్నా కూడా పక్కన అమ్మాయిలు ఉన్నా కూడా మ్యాక్సిమం నువ్వు సర్దుకొని కూర్చుంటావు. ఒకవేళ దిగుతున్నా కూడా కాస్త కొంచెం దిగుతాను అని చెప్తావు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ద అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో యూ అని తెలుస్తుంది లోపలిది. కొన్ని సందర్భాలు ఆటో దిగిన తర్వాత అందరూ మర్చిపోతాం. అంటే నీకు సాటి ఆర్గానిజం, నువ్వు ఒక ఆర్గానిజం, సాటి ఆర్గానిజాన్ని నువ్వు ఏ విధంగా డిస్టర్బ్ చేయవన్నమాట. ఆ భావన ఉదయిస్తున్న కొద్ది స్నేహం యొక్క అందం తెలుస్తుంది. ప్రపంచంలో స్నేహం అంటే జస్ట్ నీలాగా ఆలోచించే వాడి కోసం వెతకడం. ప్రాపంచిక స్నేహం. నా క్లోజ్ ఫ్రెండ్ అంటే నీలాగా ఆలోచిస్తుంది. నువ్వేమన్నా చెల్లుబాటు అవుతుంది, నీ గురించి కొంచెం ఎక్కువ తెలుసు అంతవరకే. ఒక్క మాట అడేటంటే స్నేహం విడిపోతుంది కూడా. సినిమాలు చూస్తాం కదా, అంత పెద్ద పెద్ద స్నేహితులు కూడా ఒక్క మాట అనేసరికి కొట్టేసుకుంటారు. ఇదేంది, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, నేనేం ఆలోచిస్తానో నీకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు, నాకేం కావాలో నీకు తెలుసు. అట్లా కాకుండా అసలు నీకు ఏమి వద్దనుకో, అప్పుడు నీ స్నేహం ఎట్లుంటుంది? అసలు నీకే డిజైర్ లేకపోతే అప్పుడు ప్రేమ ఎట్లుంటుంది? అప్పుడు నీకే ప్రతిఫలాపేక్ష లేకపోతే నీ పని ఎట్లుంటుంది? నీకే లక్ష్యము లేకపోతే నీకు గమనం ఎట్లుంటుంది? ఇక్కడ యాక్చువల్గా రియల్ క్రక్స్ ఉంది. మిగతాదంతా లోకాచారం ఏదో నడుస్తూ ఉంటుంది. రీజన్ ఫర్ ఎ రీజన్. ఇప్పుడు నా కాంటెక్స్ట్ అంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది నేనున్నంత వరకు యూట్యూబ్ చేస్తా. దాని అర్థమైంది, ఒక శక్తివంతమైన మాధ్యమం అందుబాటులో ఉంది. లెట్స్ యూజ్ ఇట్, సింపుల్ అంతే. ఇప్పుడు పక్కన నది ఉంటే ఈత కొట్టమారా, లెట్స్ యూజ్ ఇట్. పక్కన మంచి పూల తోట ఉంటే వాకింగ్కి వెళ్ళవా, అట్లనే. హఠాత్తుగా వర్షం పడుతున్నా అంత. అట్లాగే ఈ జనరేషన్లో నాకు ఇది అందుబాటులో ఉంది. సో నేను సెన్సిటివ్ పర్సన్, నేను గుర్తిస్తున్నాను ఏది ఏమిటి, దేని శక్తి ఎంత, దేని పరిధి ఎంత, నా పరిధి ఎంత ఫిజికల్గా, నా పరిధి ఎంత మానసికంగా, నాకు సమాజానికి ఉన్న సంబంధం ఎంత. ఐఎమ్ అబ్జర్వింగ్. నేను పూర్తి ఎరకలో చేస్తున్నా. చూసేవాడికి తెలియదు. ఇది ఎలా ఉందంటే, ఒక గ్రూప్ ఫోటోతో పాటు చిన్న వీడియో తీయబడ్డది. ఒక పాప, ఆ వీడియోలో ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు. ఆ ఓల్డ్ మ్యాన్ ఇట్లా దగ్గరికి వెళ్తుంటే ఆ పాప, చిన్న పాప తంతుంది అనమాట. అందరు చెప్తున్నారు తన్నొద్దు, పాప కళ్ళు పోతే పాపం తాకుతుంది అంటే ఈ పాప ఏం పట్టించుకోవట్లేదు. చిన్న పాప, స్కూల్ గోయింగ్ కిడ్.
అప్పుడు అతను అంటున్నాడు, రా ఇక్కడ కూర్చుందిరా అనేది చెప్తాను, ఫోటో దిగాయి పిల్లన కొట్టింది అతన్ని. హే చేయి చేసుకోదు అట్లా పిచ్చిదారా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ పరిగెత్తుకుని వచ్చి కూడా కొట్టొద్దు, తెలియజేసిందమ్మా పాపని ఏమనొద్దు అని చెప్తున్నాడు. ఇదంతా ఒక వీడియో రికార్డింగ్. ఇప్పుడు ఆ పాపకి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఈ వీడియో చూసింది, 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఈ వీడియో చూసింది, 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఈ వీడియో చూసింది. అసలు ఒకరోజు అట్లా తన క్యాంటీన్లో ఎక్కడో కూర్చున్నప్పుడు ఒక న్యూస్ వస్తుంది అనమాట. ఈ సో అండ్ సో విషయంలో అపారమైన కృషి చేసి ఒక నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఒక సైంటిస్ట్ ఈరోజు మరణించాడు. అతను ఎన్నో పుస్తకాలు రాశాడు, ఎంతోమంది స్టూడెంట్స్కి అతను దారి చూపాడు. అతను ఒక సైంటిస్ట్, దాంతోపాటు ఒక టిబెటియన్ యోగి కూడా. అతనిలో ఈ 2 పార్శ్వాలు బలంగా పలుకుతాయి. తన దగ్గరికి ధ్యానం కోసం ఇట్లా వచ్చేవాళ్ళు ఉన్నారు, సైన్స్ కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. అతను ధ్యానము అండ్ సైన్స్ విజ్ఞానం యొక్క మేలు కలయిక అని ఇట్లా ఒక న్యూస్ ఆర్టికల్ వస్తుంది. చూస్తే ఈమె చిన్నగా ఉన్నప్పుడు అట్లా కొట్టింది అతన్ని, ఇప్పుడు పరిగెత్తింది. సో మనం ఎగ్జిస్టెన్స్ పట్ల, జీవితం పట్ల అట్లే బిహేవ్ చేస్తాం. మనకు తెలియదు దాని విలువేందో. అందుకని దాన్ని కొడతాం, దాన్ని తిడతాం, దాన్ని విసిరేస్తాం. కోపం వస్తే ఫోన్ విసిరేస్తాం. యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. అందుకని విసిరేస్తున్నాను. నీకు తెలుస్తున్న కొద్దీ నీకు దాని పట్ల చిన్న గౌరవం కలుగుతుంది. ఒక గురువుని అడుగుతాడు, సరే ఎదుటి వ్యక్తిని ఎట్లా ట్రీట్ చేయాలి, ఒక వస్తువుని ఎట్లా వాడాలి. అప్పుడు గురువు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నిన్ను నువ్వు ఎట్లా ట్రీట్ చేసుకుంటున్నావు అందరినీ ట్రీట్ చేయి. నువ్వు ఎప్పుడన్నా గిచ్చుకుంటావా? నీకు ఎవరిని గిచ్చావు? నీ చెంప మీద నువ్వు ఎప్పుడన్నా కొట్టుకుంటావా? ఎవరిని చెంప మీద కొట్టకు. నువ్వు ఎప్పుడైనా పస్తులు ఉంటావా? ఎవరిని పస్తులు ఉంచకు. చేసుకో. నిన్ను నువ్వు ఎప్పుడన్నా బూత్ అనుకుంటావా? నువ్వు ఏది నిన్ను అనుకుంటావో అదే అందరిని అను. ఏది నువ్వు అనుకోవో అదే వర్ణన. చిన్న పద్ధతి పాటిస్తే దిమ్మ తిరిగిపోయి చేంజ్ వస్తుంది. నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు భూమి మీద ఎవ్వరు లేరు, ఒక్కనే ఉన్నావు, అప్పుడు స్నేహం ఉంటుందా? ఉంటుంది, అదే చెప్తున్నా. సో స్నేహితుడికి నువ్వు ఓన్లీ పరిమితం చేసినావు అనుకో, స్నేహం అనే దాని యొక్క అర్థం అందం చెడిపోతుంది. అందుకని నేను ఫస్ట్ స్నేహితుడిని పక్కకి చెప్పేసిన. నా జీవితంలో స్నేహితులు లేరనే చెప్పిన, మిగిలింది స్నేహమే. సో స్నేహం అనేది పూర్తి మెడిటేటివ్నెస్ యొక్క ఎక్స్ప్రెషన్ అంటే, దాని యొక్క సువాసన, నీ యొక్క ఇంటిగ్రిటీ. సో ఏది నీ సమక్షంలో ఉంటే దాని పట్ల స్నేహం, ఏది నీ సమక్షంలో ఉంటే దాని పట్ల ప్రేమ. సో స్నేహము ప్రేమ ఆధ్యాత్మిక పరంగా దాదాపు ఒక్కటే. కానీ ప్రపంచకంగా తెలుసు, స్నేహితుడు ప్రేమికుడు కాలేడు, ప్రేమికుడు స్నేహం కాదు. ఉదాహరణగా సినిమాలో చెప్తారు కదా, యు ఆర్ మై ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, లవర్ అని చెప్పు అంట. అదే ఆధ్యాత్మిక పరంగా లవర్ అండ్ ఫ్రెండ్ బోత్ ఆర్ సేమ్, ఆల్మోస్ట్ సేమ్. ఇంకా ఆల్మోస్ట్ అని తీసేసినా పర్వాలేదు, ఈజీ ఈక్వల్ టు పెట్టేసేయచ్చు. ఇప్పుడు ప్రపంచం పరంగా స్నేహం ఒక మనిషి పట్ల ఉంటుంది, కానీ ప్రకృతి పరంగా మనిషిని తీసేస్తే, ఇప్పుడు నువ్వు అడవిలో ఒంటరిగా ఉన్నావు, మనుషులు లేనందుకు ఒంటరిగా ఉన్నా అనిపిస్తుంది నీకు. అడవిలో చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. తద్వారా ఏది ఉంటే దానితో అసలు నీకు లాంగింగ్ అనేది ఉంది. నిజంగా జీవితం అర్థమవుతున్న కొద్దీ ఎప్పుడు వస్తుంది ప్రాబ్లం? తిండి లేకపోతే అది ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్, అది అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి, ఈ తిండి కావాలనుకోకపోతే ఏదో తిండి ఉంది భూమి మీద, నీ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది, ఏం తినొచ్చు, ఎంతవరకు తినొచ్చు. సో అందుకని స్నేహం ఉంది, స్నేహితులు లేరు నాకు. నేను చెప్పినప్పుడు అందరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు రంజిత్ వస్తాడు, స్నేహం నాకు అందుకే ఎవరి మీద గుంజదు. 25 ఏళ్ళు కలిసి ఉన్నా కూడా నాకే అటాచ్మెంట్ ఉండదు. కానీ నీ దగ్గరికి వస్తే అప్పటికప్పుడు తద్వారా పరిపూర్ణ స్నేహం ఉన్నది. కండిషనల్ కాదు, అన్కండిషనల్. ఆ క్షణం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తి పట్ల ఒక సద్భావన తప్ప నాకేం జ్ఞాపకాలు ఉండవు.
తర్వాత ఆ వ్యక్తి వచ్చిన గతాన్ని క్యారీ చేయడం ఏమి ఉండదు. ఇది పూర్తి వ్యక్తిగత అనుభవం, వైయక్తికం ఇది. ఇప్పుడు హఠాత్తుగా ఎవడైతే రకరకాల వీడియోస్ చూసి ఇట్లా నాలాంటిది ఒక వీడియో చూసినప్పుడు వాడికి బౌన్స్ అవుతుంది, అది తిట్టాలనిపిస్తుంది నాకు. ఏమిరా ఎక్స్ట్రాలు చేస్తున్నావు పడక గడ్డ పెట్టుకొని ఇట్లనే రా మోసాలు చేసేది జనాలని అంటారు. అది అతని మనస్సు, దానికి పూర్ణ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. అంటే దట్స్ హౌ ఇంతవరకు అతను ప్రపంచం అట్లా చూశాడు. వస్తుంది, చేంజ్ వస్తుంది. రెండోది కాలం నిర్ణయిస్తుంది కదా. ఇప్పుడు జస్ట్ ఆఫ్టర్ ఆల్ చూసే 10 మందిని మోసం చేసి నేనేం సాధిస్తాను? ఈ యూట్యూబ్ అంటే ఇప్పుడు వచ్చింది, 2-3 సంవత్సరాలు రెగ్యులర్గా చేస్తున్నాను. అంతకుముందు నేను ఉన్నా కదా. అదైతే అబద్ధం కాదు కదా. సో నువ్వు నీలా ఉంటే ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు, నువ్వు జస్ట్ నీలా ఉండిపో. సో స్నేహం అంటే సామరస్యమే, ప్రేమన్నా సామరస్యమే. అది ప్రకృతి యొక్క అంతఃసూత్రం. అది నీలో కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయినప్పుడు మెడిటేటివ్గా చూస్తే కనుక ఆధ్యాత్మిక పరంగా ప్రేమ అండ్ స్నేహం దాదాపు ఒక్కటే అనిపిస్తున్నది. ప్రపంచంలో ఏంటంటే నాకు నచ్చినట్టు నువ్వు ఉంటే ప్రేమ, ఎక్స్పెక్టేషన్. అట్లనే నేను నా ఆలోచనలకు ఈక్వాలెంట్గా తన ఆలోచన వచ్చింది. మా అభిప్రాయాలు కలిసాయి అంటారు కదా. అభిప్రాయాలు కలిసాయి కాబట్టి కలిశారు. అభిప్రాయాలు భేదం వస్తే విడిపోతారు కూడా. ఇప్పుడు నేను ఎవరితో నాకు అభిప్రాయాలు ఏమి లేవు. అసలు నా మీద నాకే ఒక అభిప్రాయం లేదు. నేను అంటే ఒక ఫిక్స్ అయిన ఆలోచన అంతే, నిలిచిపోయిన ఆలోచన. ఓ మురుగు ఉంటుంది, అవసరం లేదు. తాత్కాలిక అభిప్రాయం ఉంటుంది, అరే మన మొలకలు బాగున్నాయరా, ఇది ఒక తాత్కాలిక అభిప్రాయం. ఈ అభిప్రాయంలో 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి ఆచరణ వల్ల కలిగే అభిప్రాయం, ఒకటి ఆలోచన వల్ల కలిగే అభిప్రాయం. సో ఆలోచన వల్ల కలిగే అభిప్రాయం కాస్త అనుభవ ప్రధానం అన్నట్టు. ఆలోచన వల్ల మాత్రమే కలిగింది ఏదైతే అనుకుంటున్నామో ఆ అనుభూతి అభిప్రాయం అంతే, సైకలాజికల్. అది ఎగ్జాంపుల్, ఎవరో ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు, అతను చాలా గ్రేట్ పర్సన్, ఇది ఒక అభిప్రాయానికి వచ్చినాం, అతనికి ఏం తెలియదు. రెండోది, అతనితో ఉన్నావు, అతనితో వర్క్ చేసావు, అక్కడి నుంచి ఒక అభిప్రాయం వచ్చింది, అది కొంచెం ప్రాక్టికల్ అన్నట్టు. అప్పుడు ఎవరన్నా వచ్చి చెప్పారనుకో, నీకు అట్లా అనిపిస్తుంది, నేను 25 ఏళ్ళు పనిచేస్తుంది, నాకు తెలుసబ్బా అతను ఎవరో అంటే. నీకు ఏర్పరచుకున్న అభిప్రాయం బ్లైండ్ ఫెయిత్ కాదు, అది బ్లైండ్ ఒపీనియన్ కాదు. నువ్వు ఉన్నావు, అవును అతను ఎప్పుడు దుర్భాషలాంటి ఎప్పుడు కోపం వస్తే నేను మాట్లాడతాడు, కానీ నువ్వు అనుకున్న చెడ్డవాడైతే కాదు, నేను 25 ఏళ్ళ నుంచి ఉన్నా, నాకు తెలుసు. ఇలా అనడానికి కారణం ఏంటి? నీకున్న ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ వేరు. నువ్వేదో ఊహించి అట్లా అనుకుంటున్నావు, అటువంటిది ఏమీ లేదు. సరే, కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ ఏదంటే, స్నేహం ఉంది, స్నేహం ఉండని స్నేహితులు లేకుండా చూసుకో. స్నేహితులు లేకుండా చూసుకోవద్దంటే చాలా గొప్ప స్టేట్మెంట్, అపార్థం చేసుకునేవు. అందరూ నీ స్నేహితులే తెలుస్తుంది. ఎవరెవరు నీ జీవితంలోకి వస్తున్నారో వాళ్ళంతా నీ స్నేహితులే. జస్ట్ గతాన్ని తీసుకురా. నేను నువ్వు ఎంత బాగా చూసుకుంటావు వాళ్ళని అంత బాగా చూసుకో. నీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటావు అంతే రెస్పెక్ట్. ఎవరిని ఈగోయిస్ట్ వస్తే నీకంటే ఎక్కువ పర్వాలేదు, పంపించేసి. రమ్మన్నప్పుడు ఎంత హాయిగా ఉన్నావో పోతున్నా అంతే హాయిగా ఉన్నావు. ఎందుకంటే చాలా మంది స్నేహితులు రాబోతున్నారు. అట్లా పోగానే గాలి వచ్చింది, గాలి స్నేహితులు వచ్చేసాం అన్నట్టు. అట్లా పోగానే వర్షం వచ్చింది, వర్షం స్నేహితులు వచ్చాడు. అందరినీ ఆహ్వానించు, ఎవరిని పర్మనెంట్గా ఉండదు. లెట్ దెమ్ కమ్ అండ్ గో. శ్వాసలాగా ఉండాలి. ఇది రావాలి పోవాలి, రావాలి పోవాలి, రావాలి పోవాలి, రావాలి పోవాలి. ఆలోచన శ్వాస అయినా చివరికి ఎగ్జిస్టెన్షియల్గా ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులైనా వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి. ఆకలి వస్తుంది పోతుంది, వస్తుంది. సూర్యుడు వస్తున్నాడు పోతున్నాడు కనిపిస్తుంది. మన అదే ఏది వస్తుంది ఏది పోతలేదు, అట్లా ఇక మొలకలు వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి.